అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిహెచ్ వెంకట్ పవన్, సీనియర్ జనరల్ సర్జన్, రోబోటిక్ అండ్ లాప్రోస్కోప్ సర్జన్. వారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో డాక్టర్. సార్, నార్మల్ గా జనరల్ సర్జన్ అంటే ఎవరికి అంత అవగాహన లేదు. అంటే వాళ్ళు ఏం ప్రాసెస్ చేస్తారు, ఏమేమి సర్జరీస్ చేస్తారు అనేది తెలీదు. సో జనరల్ సర్జన్ మోస్ట్ కామన్ గా చేసే సర్జరీస్ ఏముంటాయి సార్? హాయ్ అండి, నా పేరు డాక్టర్ వెంకట్ పవన్ కుమార్. నేను సీనియర్ కన్సల్టెంట్ సర్జన్ ఎట్ మెడికవర్ మాదాపూర్, బోత్ జనరల్, లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్. బేసిక్ ఏంటంటే చాలా మందికి జనరల్ మెడిసిన్ అంటే తెలుస్తుంది, ఎందుకంటే నార్మల్ బేసిక్ ఫీవర్స్ ఉన్నా ఏదన్నా బేసిక్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోతారు, చూయించుకుంటారు. బేసిక్గా జనరల్ సర్జన్ చేసే జాబ్ ఏంటంటే వీ డిటెక్ట్ ఎర్లీ అనమాట సర్జరీస్. సో కొన్ని ఏంటంటే డైరెక్ట్గా ఆంకాలజీకి వెళ్ళాలా, లేకపోతే గ్యాస్ట్రెంటాలజిస్ట్ మెడికల్ గ్యాస్ట్రాలకి వెళ్ళాలా, లేకపోతే ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్ ప్లాస్టిక్ సర్జరీకి వెళ్ళాలా. సో ఇనీషియల్గా మా దగ్గరకు వస్తారు పేషెంట్స్. అది పైల్స్ అన్న అయి ఉండొచ్చు, హెమరాయిడ్స్ అయి ఉండొచ్చు, ఫిస్టులాలు అయి ఉండొచ్చు, దెన్ డయాబెటిక్ ఫుడ్స్. చాలా మంది డయాబెటీస్తో సఫర్ అయ్యి ఈ ఫుడ్ ఇన్ఫెక్షన్స్తో వస్తారు. వాళ్ళని మేము వాస్కులర్ డిపార్ట్మెంట్ పంపించాలా లేకపోతే ప్లాస్టిక్ సర్జరీ పంపించాలనేది బేసిక్గా డిసైడ్ చేసేది మా డిపార్ట్మెంట్. సో బేసిక్గా జనరల్ సర్జరీ ఏంటంటే ఇట్స్ వైడ్ వెరైటీ ఆఫ్ రేంజ్. ఇప్పుడు బ్రెస్ట్ లో ట్యూమర్స్ వస్తాయి, ఇది క్యాన్సరా నాన్ క్యాన్సరా, క్యాన్సర్ అయితే ఆంకాలజిస్ట్ పంపించాలా, నాన్ క్యాన్సర్ అయితే మేమే ట్రీట్ చేస్తాం. సో బేసిక్ ఏంటంటే జనరల్ సర్జన్ ఈజ్ అ బేసిక్ డిపార్ట్మెంట్, very important department, and we become one of the pillar for a hospital. That is what is general surgery department. So basically we do hernias, appendix, then foot reconstruction, diabetic foods, colorectal, for example piles, fistulas చెప్పినట్టు. ప్లస్ ఏంటంటే మేము we associate with trauma department, and we do any trauma వచ్చినప్పుడు కూడా we take care of GI injuries, spleen, liver injuries. So it's a multi-faceted department. ఓకే సార్, మీరు ఇందాక ఇంట్లో చెప్పేటప్పుడు రోబోటిక్ సర్జన్ అనేసి అని అన్నారు. చాలా మంది పేషెంట్స్ కూడా రోబోటిక్ సర్జరీ గురించి అంత అవగాహన లేదు. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? సో బేసిక్ ఏంటంటే మేము వాడేది డావిన్సీ రోబోట్. దట్స్ ద లేటెస్ట్ ఇన్ ద వరల్డ్, దట్స్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఇది రోబోట్ ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే పేషెంట్లు రోబోట్ చేస్తుందా మీరు చేయరా అంటారు. దట్ ఈస్ రాంగ్ అండి. బేసిక్గా సర్జనే కంట్రోల్ చేస్తాడు రోబోట్ని. కాకపోతే ఏంటంటే మోర్ రిఫైన్డ్ సర్జరీ అనమాట. సో బేసిక్ ఏంటంటే మనకి రోబోట్లో ఆ 4D అంటాం, అంటే మన ఐ చూసేదానికంటే క్లారిటీ ఇంకెక్కువ ఉంటుంది రోబోట్లో. ఒకటి అది. రెండు ఫైన్ పాయింట్స్, చిన్న మైన్యూట్ వెజల్స్ కూడా చాలా క్లారిటీగా మనకి ఆ కెమెరాలో మేము చూసే టీవీలో కనపడుతుంది. ప్లస్ ఏంటంటే దాన్ని కంట్రోల్ చేసేది మళ్ళీ మేమే. ఎందుకంటే దీనికి సర్జరీ ఎవరు పడితే వాళ్ళు రోబోటిక్ సర్జరీ చేయడానికి ఉండదు. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ట్రైనింగ్, లాట్ ఆఫ్ కేసెస్ చేయాలి, ప్లస్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది అది చేయాలన్నా కూడా. మెయిన్ ఏంటంటే రోబోటిక్లో లాప్రోస్కోపిక్ మీకు డిఫరెన్స్ ఏంటంటే రోబోట్లో లాప్రోస్కోపీ అయినా రోబోటిక్ అయినా మనం పోర్ట్స్ అనేది వేస్తాం, ట్రోకార్స్ అంటాం అనమాట. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ లోపలికి వెళ్ళాలి అంటే హోల్ వేసి దాంట్లో ఒక పోర్ట్ అంటాం అనమాట, ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. అది ఫిక్స్ చేస్తే దాంట్లోంచి ఇన్స్ట్రుమెంట్ వెళ్ళి వీ డూ సర్జరీస్. లాప్రోస్కోపీలో ఏమవుతుందంటే మనం ఊపాలన్నమాట. ఇప్పుడు ఇది అబ్డామిన్ అనుకోండి, ఆ పోర్ట్ ఇలా వెళ్తుంది. వెళ్ళినప్పుడు లాప్రోస్కోపీలో ఏంటంటే మేము ఇన్స్ట్రుమెంట్స్ కదిలిస్తూ ఉండాలి, ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ ఇస్ ఏ స్ట్రైట్ 90 degrees. సో కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్ మన చేతులు మూవ్ అవుతూ ఉంటాయి. రోబోట్లో ఏంటంటే ఇది ఫల్క్రమ్ అంటాం, ఈ మూమెంట్ ఉండదు. ఎందుకంటే రోబోట్ హ్యాండ్ లోపలికి వెళ్ళిపోయి ఇది ఫిక్స్ అయిపోతుంది. ఓన్లీ హ్యాండ్ లోపల ఏదైతుందో అది రొటేట్ అవుతుంది 360 degrees. సో ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మూమెంట్ లేకపోవడం వల్ల పెయిన్ అనేది తక్కువ ఉంటుంది రోబోటిక్ సర్జరీస్ లో. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోట్ అనమాట. సో ఇంటర్నల్ గా ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ సర్జరీ యూ డూ. గాల్ బ్లాడర్, GI, బేడియాట్రిక్ సర్జరీస్, ఫండోప్లాకిన్స్ అంటే దేర్ ఆర్ మల్టిపుల్ surgeries, pelvic surgeries, colorectal, for example gynec department they do robotic surgeries. Even now CTVS కూడా మేము స్టార్ట్ చేసాం మా మెడికవర్లో, వేర్ దే డూ bypass కూడా దే ఆర్ డూయింగ్ విత్ రోబోట్. లంగ్ ఏదన్నా ఇంజురీస్, దాని తర్వాత లంగ్
సమ్ బుల్లెక్టమీస్ అంటాం, స్టేప్లర్స్, ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ మొత్తం చేసేంత రోబోట్ తో అనమాట. సో దీస్ ఆర్ ద ప్రొసీజర్స్ వాట్ వీ డూ ఇన్ రోబోటిక్ సిస్టమ్. ఓకే, నైస్ సార్. సార్, అపెండిసైటిస్ అంటే చాలా మందికి కూడా అవగాహన లేదు. సో అపెండిసైటిస్ సర్జరీ అంటే కూడా భయపడుతూ ఉంటారు. అదేమన్నా మేజర్ సర్జరీ లేకపోతే ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? లేదండి, అపెండిక్స్ అంటే బేసిక్ గా ఇట్స్ వెస్టిజియల్ ఆర్గన్, అంటే నాన్ ఫంక్షనల్ ఆర్గన్. కాకపోతే ఏంటంటే ఎవరైతే బయట ఫుడ్ ఎక్కువ తింటారో ప్లస్ కాన్స్టిపేషన్, మోషన్ సరిగ్గా వెళ్ళదో, దేర్ ఆర్ హై ఛాన్సెస్ టు గెట్ అపెండిసైటిస్. సో అపెండిసైటిస్ వచ్చినంత మాత్రాన అదేం లైఫ్ థ్రెటనింగ్ కాదు, ఇమీడియట్ గా డయాగ్నోజ్ అవుతుంది. ఇమీడియట్ గా వి గో ఫర్ లాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీ అండ్ ఆ ఆర్గన్ అనేది తీసేస్తాం. కానీ ఆ సర్జరీ కనుక డిలే అయితే, డయాగ్నోసిస్ డిలే అయినా, దాని ట్రీట్మెంట్ అనేది డిలే అయినా, ప్లస్ సరిగ్గా టైంకి ఇంటర్వెన్షన్ చేయకపోయినా ఈ అపెండిక్స్ పగిలే ఛాన్స్ ఉంటుంది. పగిలినప్పుడు దట్ ఈస్ కాల్డ్ పర్ఫరేటెడ్ అపెండిసైటిస్, పెరిటోనైటిస్ అంటాం. అంటే ఆ సెప్సిస్ అనేది అబ్డామెన్ మొత్తం వెళ్ళిపోయి అబ్డామెన్ నుంచి ఆటోమేటికలీ ఇట్ ఎంటర్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. సో సెప్సిస్ లో ల్యాండ్ అవుతాడు. సో చిన్న అపెండిక్స్ ఇనీషియల్ గా డయాగ్నోజ్ అయ్యి కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ చేస్తే వెల్ అండ్ గుడ్. బట్ డిలే అయింది, కాంప్లికేషన్, డెఫినెట్లీ దెర్ ఇస్ అ రిస్క్ ఇన్వాల్వ్. సో అందుకని ఎనీ ప్రాబ్లం డాక్టర్ కన్సల్ట్ అవ్వండి, ఇమీడియట్ ఫైనల్ డయాగ్నోస్ చేసుకోండి, ఇమీడియట్ ట్రీట్మెంట్ చేసుకోవడం బెస్ట్. ఓకే సార్, చాలా అంటే ఇప్పుడు అపెండిసిస్ అంటే 24/7 స్టొమక్ పెయిన్ అనేసి అని అంటారు సార్. సో చాలా మందికి స్టొమక్ పెయిన్ వచ్చినప్పుడు పేషెంట్ ఎలా ఆలోచిస్తాడంటే, లైక్ నాకు ఏదో ఫుడ్ పడలేదు అందుకే నాకు స్టొమక్ పెయిన్ వస్తుందని అనుకుంటారు. సో దాన్ని మనం అపెండిసైటిస్ అంటే ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా చూపిస్తుంది? అపెండిసైటిస్ యూజువల్ ఏమవుతుందంటే మనకి రైట్ ఇలియాక్ ఫోసా అంటాం, అంటే లోవర్ అబ్డామెన్ రైట్ సైడ్ లో పెయిన్ వస్తుంది, లేదా ఒకసారి అదే పెయిన్ రేడియేట్ అవుతుంది లెఫ్ట్ లోవర్ అబ్డామెన్ కి. పైన మిగిలిన అప్పర్ అబ్డామెన్ కి రావడం అనేది చాలా తక్కువ, అన్లెస్ ఇట్ ఇస్ ఎ పీడియాట్రిక్ కేస్. ప్లస్ ఒకసారి ఏమవుతుందంటే అపెండిసైటిస్ ఉన్న వాళ్ళకి కంటిన్యూస్ మోషన్స్ కూడా అవుతాయి, ఎందుకంటే ఆ పొజిషన్ ఆఫ్ అపెండిక్స్ బట్టి పెద్ద పేగు దాన్ని ఇరిటేట్ చేసి మోషన్స్ అవుతాయి అనమాట. ఇది ఒక సిమ్టమ్ తో ప్రెజెంట్ చేస్తారు. కొంతమంది ఫీవర్ తో వస్తారు, అపెండిసైటిస్ ఇన్ఫెక్షన్ సివియర్ గా ఉంది అనుకోండి, ఫీవర్ తో వస్తారు. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ పెయిన్ అనేది తగ్గదు, పెయిన్ కిల్లర్ ఇచ్చినా కూడా రిలీఫ్ ఉండదు పేషెంట్ కి, కంటిన్యూస్ గా పెయిన్ ఉంటుంది. సో ఇమీడియట్ గా హాస్పిటల్కి వస్తే వీ కెన్ డూ అల్ట్రాసౌండ్, సిటీ, ఫర్దర్ అనాలిసిస్. దాన్ని బట్టి వి గో ఫర్ ఏ స్టేజ్ లో చూసి వెదర్ టు గో ఫర్ సర్జరీ లేదా అనేది విల్ టేక్ ఎ కాల్. ఓకే సార్, ఈ సర్జరీ అయిన తర్వాత ఒక పేషెంట్ ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది సార్? సో బేసిక్ గా ఇప్పుడు ఉన్న ప్రొసీజర్స్ అండి, లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ కానీ హార్డ్లీ 1 hour 1.5 hours లో సర్జరీ అయిపోతుంది. నెక్స్ట్ డే నుంచి నార్మల్ డైట్ పెట్టేస్తాము. విత్ ఇన్ 24 hours డిశ్చార్జ్ కూడా చేసేస్తాం పేషెంట్ ని. సో విత్ ఇన్ 3-4 days దే కెన్ గో టు దేర్ ఆఫీస్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు వేసే కుట్లు కూడా అన్ని కరిగిపోయే కుట్లు, తీసేదేం లేదు. ప్లస్ ఏంటంటే చిన్న హోల్ ద్వారా చేస్తుంది, మినిమల్ యాక్సెస్ సర్జరీ. సో విత్ ఇన్ 4 days దే కెన్ స్టార్ట్ దేర్ రొటీన్ యాక్టివిటీస్ ఆఫ్టర్ సర్జరీ. ఇదివరకు లాగా సర్జరీ అంటే మనం 1 month లీవ్ తీసుకోవాలి, లేకపోతే పెయిన్ ఎక్కువ ఉంటుంది, అలా ఏం లేదు. No, the results are very good because of the infrastructure and the treatment modalities. అవును సార్. యా సార్, ఇప్పుడు పైల్స్ గురించి మాట్లాడుకుంటే అసలు మెయిన్ రీజన్ ఏంటి సార్ పైల్స్ రావడానికి? అండ్ పైల్స్ వస్తే కంపల్సరీ సర్జరీ అనేది ఇంపార్టెంటా సార్? సో బేసిక్ ఏంటంటే పైల్స్ అంటే ఏంటి, మనకి కోలన్ ఏదైతే యానల్ కెనాల్ ఉంటుందో దానికి బ్లడ్ సప్లై, అక్కడ మనకి 3 వెజల్స్ ఉంటాయి. 3, 7 o'clock 11 o'clock పొజిషన్ లో మనకు నార్మల్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఎప్పుడన్నా మోషన్ టైట్కి వెళ్ళినా, టైంకి తినకపోయిన ఫుడ్, వన్ ఆఫ్ ద అదర్ ఫ్యాక్టర్స్ ఇస్ స్మోకింగ్, ఆల్కహాల్, ఆల్ దీస్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ వల్ల మనకి ఆ వెజల్స్ ఏదైతే ఉబ్బుతాయి అనమాట, దాన్నే పైల్స్ అంటాం. దట్ ఈస్ అ సింపుల్ ఫ్యాక్ట్. సో బేసిక్ ఏంటంటే ఫుడ్ టైంకి తినక, హెల్దీ ఫుడ్ తినక, లాట్ ఆఫ్ హై ప్రోటీన్ డైట్స్, సో ఇవన్నీ కాన్స్టిపేషన్ క్రియేట్ చేసి అక్కడ ఇంజురీ అవటం వల్ల ఈ వెజల్స్ అనేవి ఉబ్బుతాయి, స్వెల్లింగ్ అంటాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ సింపుల్ పైల్స్. సో పైల్స్ ఉన్నాయి కదా అని అన్నిటికి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. సో గ్రేడింగ్ ఉంటుంది, గ్రేడ్ 1, 2, 3, 4. యూజువల్ గ్రేడ్ 2 and 3 అంటే యూజువల్ ఏంటంటే గ్రేడ్ 1 అంటే ఒట్టి బ్లీడింగ్ తో వస్తారు పేషెంట్. గ్రేడ్ 2 అంటే కొంచెం ఏదన్నా స్వెల్లింగ్ తో వస్తారు, అవి లోపలికి వెళ్ళిపోతాయి. దాని తర్వాత గ్రేడ్ 3 అంటే బయటకు వస్తాయి కానీ ఒకసారి లోపలికి వెళ్ళవు. గ్రేడ్ 4 అంటే థ్రాంబోజ్డ్ అంటాం, అంటే బ్లడ్ క్లాట్ అయిపోద్ది ఆ బ్లడ్ వెజల్లో. సో యూజువల్లీ గ్రేడ్ 1 and 2 కెన్ బి ట్రీటెడ్ విత్ మెడికల్ మేనేజ్మెంట్, సర్జరీ అవసరం లేదు. ప్రొవైడెడ్ ద మెయిన్ సర్జరీ, మెడిసిన్ ఇవన్నీ సెకండరీ అండి. ద ప్రైమరీ ట్రీట్మెంట్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్, మనం వాటర్ ఎక్కువ తీసుకున్నామా లేదా,
దాని తర్వాత ఫుడ్ అనేది టైం తింటున్నా లేదా, మనం తినే ఫుడ్లో ఫైబర్ ఉందా లేదా. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ డిసైడ్ ఆన్ ద ట్రీట్మెంట్. జస్ట్ ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మెడిసిన్ రాసాము, తగ్గలేదంటే దట్ ఈస్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్. ఇట్స్ అబౌట్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఆల్సో. స్మోకింగ్ అవాయిడ్ చేయటం, ఆల్కహాల్ అవాయిడ్ చేయటం. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విచ్ విల్ హెల్ప్ ఇన్ రిడ్యూసింగ్ ద పైల్స్. గ్రేడ్ 1 and 2 సర్జరీ అవసరం లేదండి, మెడికేషన్ సరిపోద్ది 1 or 2 weeksకి. 3, 4 ఇంకా తప్పదు, వీ హ్యావ్ టు గో ఫర్ లేజర్ ఆర్ వాట్ ఎవర్ ద ప్రొసీజర్ అవైలబుల్. ఓపెన్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ అఫోర్డబిలిటీ. సార్ ఈ సర్జరీ అయిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? సో ఎండ్ ఆఫ్ ది డే సేమ్ అండి, ఇందాక అపెండిక్స్ చెప్పినట్టు ఇది కూడా ఏంటంటే ఫుడ్ సేమ్, ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి, వాటర్ కంటెంట్, కాన్స్టిపేషన్ రాకుండా చూసుకోవాలి. ఇంకొకటి మేము చాలా కేసుల్లో చూసేది ఏంటంటే వీ డూ రొటీన్ బ్లడ్ టెస్ట్. పేషెంట్ పైల్స్కి వచ్చారు, సర్జరీ కోసం మన సర్జికల్ ప్రొఫైల్ అనేది చేయిస్తాం. దాంట్లో వీల్ ఫైండ్ పేషెంట్ డయాబెటిక్ అయి ఉండొచ్చు, సమ్ టైమ్స్ థైరాయిడ్ ఒక్కోసారి వస్తుంది బయటికి. సో అలాంగ్ విత్ ఫుడ్, ఒకవేళ ఈ మెడికల్ కండిషన్స్ కూడా ఏమైనా డయాగ్నోజ్ అయితే యూ హ్యావ్ టు విజిట్ ఫిజిషియన్ అండ్ రెగ్యులర్ మానిటరింగ్, షుగర్ కానీ థైరాయిడ్ కానీ దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్ని రొటీన్ గా వాడుతూ ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ అ వే వి ట్రీట్ హెమరాయిడ్స్. ఓకే సార్, ఇప్పుడు పైల్స్ వచ్చినప్పుడు మనం సర్జరీ ఆర్ మెడికేషన్ తో క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్ గా అండి, ఎనీ ప్రాబ్లమ్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ యువర్ లైఫ్ స్టైల్. నేను చెప్పేది అదే, మనం టెంపరీగా హీల్ అవుతుంది మెడిసిన్స్ వల్ల, అది ప్రొలాంగ్ మళ్ళీ ప్రాబ్లం రాకూడదంటే మన లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. మన బాడీకి తెలుస్తుంది ఏ ఫుడ్ పడదు అని, అది మనంతట మనం సెల్ఫ్ కాన్షియస్, సెల్ఫ్ కంట్రోల్ తో అవాయిడ్ చేసుకోవటం తప్పితే. కొంతమందికి ఆల్కహాల్ పడదు, అయినా దే టేక్ ఆల్కహాల్ అన్ఫార్చునేట్లీ. అది ఇంకా యువర్ బాడీ ఈస్ రిజెక్టింగ్ ఇట్. అప్పుడు రిజెక్ట్ చేసినప్పుడు కంపల్సరీ యూ నీడ్ టు స్టాప్ ఇట్. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. మెడిసిన్ ఈజ్ ఓన్లీ టెంపరీ పార్ట్ ఆఫ్ ద సైకిల్. సార్ అక్యూట్ కి అండ్ క్రోనిక్ అబ్డామినల్ పెయిన్ కి డిఫరెన్స్ ఏంటి సార్? బేసిక్ ఏంటంటే అక్యూట్, క్రానిక్ బేసిక్ డిఫరెన్స్ ఏంటి? అక్యూట్ అంటే ఇమీడియట్ గా సడన్ ఆన్సెట్, క్రానిక్ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, మంత్స్, డేస్ నుంచి కంటిన్యూ అవుతుంది పెయిన్. సో ఇది అబ్డామిన్ అనేది మేము ఏంటంటే ఎనిగ్మా అంటాం. ఎందుకంటే ఒకసారి సిటీలు చేయించిన, అల్ట్రాసౌండ్ చేయించిన ఫైండింగ్స్ అనేది బయటపడవు. ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద డాక్టర్స్ ఎక్స్పీరియన్స్. ఒక్కోసారి ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ అంటే ఇందాక అపెండిక్స్ చెప్పినట్టు ఇట్స్ అక్యూట్ పెయిన్, సడన్ ఆన్సెట్, దానికి ఇమీడియట్ ట్రీట్మెంట్ అంటూ చేయాలి. గ్యాస్ట్రైటిస్ అంటే ఒక ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, అది క్రానిక్ అబ్డామినల్ పెయిన్ అంటాం. కొంతమందికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ సర్జరీస్ అయినాయి, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరెక్టమీ కానీ డెలివరీస్ కానీ, లోపల ఏమవుతుందంటే ఒకసారి పేగులు అతుకులు అనేవి ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ క్రానిక్ అబ్డామినల్ పెయిన్ అనేది వస్తుంది అనమాట ఆ అతుకుల వల్ల. అది మీకు సిటీలో కనపడదు, అల్ట్రాసౌండ్ లో కనపడదు, ఓన్లీ వెన్ ఇంకా పెయిన్ తప్పదు, భరించలేకపోతున్నారు, దీనివల్ల ఇంకా పేషెంట్ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతుందంటే దెన్ వీ విల్ గో ఫర్ లాప్రోస్కోపీ అండ్ దెన్ అది ఎక్కడ అతుకులు ఉన్నాయో మనం తీస్తాం అనమాట. దానికి క్రానిక్ పెయిన్ అంటాం. కొన్ని క్రానిక్ పెయిన్ మనకి అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్, టీబీ అనేది ఓన్లీ లంగ్కే రాదు, మనకి అబ్డామినల్ లో కూడా పేగు కూడా టీబీ అనేది వస్తుంది. ఆ కండిషన్స్ లో ఇట్ ఇస్ కాల్డ్ క్రానిక్ పెయిన్. అక్యూట్ అంటే ఏదైనా ట్రామా జరిగినప్పుడు, మనకి ఏదైనా గట్టిగా దెబ్బ తగిలింది పొట్టకి, దెర్ ఇస్ సమ్ ఆర్గన్ డ్యామేజ్, దట్స్ ఏ అక్యూట్ ప్రాబ్లం, అది ఇమీడియట్ గా ఇంటర్వెన్ చేయాలి. క్రానిక్ అనేది యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ కాన్స్టిపేషన్. దాని తర్వాత ఒక్కోసారి ఏంటంటే క్రానిక్ పెయిన్స్ లో మనం నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే ఓల్డ్ ఏజ్ లో కాన్స్టిపేషన్ వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ క్యాన్సర్స్. సో కోలానిక్ క్యాన్సర్స్ లో కూడా మీకు క్రానిక్ కంటిన్యూస్ లో గ్రేడ్ పెయిన్ వస్తూనే ఉంటది. దట్స్ వై ఎవ్రీ పెయిన్ నీడ్స్ టు బి ఎవాల్యుయేటెడ్. అది పెయిన్ వచ్చింది కదా ఏముంది, ఒక అన్ఫార్చునేట్ ఏంటంటే ఇండియాలో ఎవ్రీ వన్ ఈజ్ ఎడ్యుకేటెడ్, కాకపోతే ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అనేది ఎక్కువైపోయింది. మీరు డాక్టర్ 10 ఏళ్ళు చదువుతారు, ఎంబీబీఎస్లు, ఎంఎస్లు, ఎంసీహెచ్లు 15 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఒక ఓవర్ ద కౌంటర్లో ఒక టాబ్లెట్ 5 రూపాయలు కొనుక్కున్నామా, వేసుకున్నామా, టెంపరీ రిలీఫ్ చూస్తున్నారు. కానీ ఒక 500 రూపాయలు కడితే ఒక డాక్టర్ చూస్తాడు, డాక్టర్ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తాడు. ఐడెంటిఫై చేస్తే మనకి ఇది ట్రీట్మెంట్ అనేది సింపుల్ కామన్ సెన్స్ అనేది మిస్ అవుతున్నారు జనాల్లో. సో మై అడ్వైజ్ ఇస్, మీ దగ్గర ఉన్న డాక్టర్ ఒక కన్సల్ట్ అవ్వండి, చూయించుకోండి, వాళ్ళు ఏం ఒపీనియన్ ఇస్తారో దాని ప్రకారం వెళ్ళండి. సొంత వైద్యం చేయొద్దు, ఎందుకంటే మేము ఉంది ఇక్కడ దేనికి, చదువుకొని వచ్చేది మెడిసిన్ ట్రీట్మెంట్ చేయటానికి. ఏదన్నా ప్రాబ్లం ఉందా, సో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తీసుకున్నారు. అన్ఫార్చునేట్లీ దీనివల్ల ఏమవుతుంది, యంగ్ పేషెంట్స్ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సింపుల్ గ్యాస్ట్రైటిస్ కూడా ఆ టాబ్లెట్లు వేసుకొని ఆ హెచ్పైలరీ సరిగ్గా డయాగ్నోస్ చేయకపోవటం వల్ల ఎండోస్కోపీ చేసి దే ఆర్ టర్నింగ్ ఇన్ టు క్యాన్సర్స్.
సో వీఆర్ సీయింగ్ మోర్ క్యాన్సర్స్ నౌ. ఎందుకంటే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్, సరిగ్గా టైంకి డాక్టర్ దగ్గర రాకపోవటం వల్ల, డయాగ్నోసిస్ డిలే అవటం వల్ల. మాకు పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయటం ఈజీ అండి, దాన్ ట్రీటింగ్ సాఫ్ట్వేర్ ఆర్ సమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళు ప్రాబ్లం ఉందా ఇమ్మీడియట్ గా హాస్పిటల్ ల్యాండ్ అవుతారు, పొద్దున డయాగ్నోస్ అవుతుంది, సాయంత్రం ట్రీట్మెంట్ అయిపోతే వెళ్ళిపోతాడు ఊరికి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమో ఆ గూగుల్ మ్యాప్స్, గూగుల్లో అన్ని చాట్ జీపీటీలు అన్ని చూసుకొని ఫైనల్ గా ఏంటి ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. యా, థ్యాంక్ యూ సార్. సార్, పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు సార్? సో బేసిక్ ఏంటంటే కొన్ని కేసెస్ ఇన్ఎవిటబుల్ ఉంటుంది. బేసిక్ ఏంటంటే ఒక్కోసారి లోపలికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఎన్ని సీటీలు చేయించినా. ఫర్ ఎగ్జాంపుల్ పేగ అడ్డం పడిందని వస్తుంది, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్. ఐ గివ్ జస్ట్ ఏ సినారియో. సో పేగ అడ్డం పడింది, అబ్స్ట్రక్షన్ అని చెప్పేసి మాకు రిపోర్ట్ సిటీలో ఉంటుంది, డెఫినెట్లీ విల్ గో ఫర్ సర్జరీ. అది రీజన్ ఏంటనేది మనం ఒకసారి లోపలికి వెళ్ళేదా తెలియదు. వీ ట్రీట్ ద కేస్, ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తాము, ఇట్లా పేగులు అతుకులు ఉన్నాయి అవన్నీ తీసి ఒకవేళ పేగు ఏదైనా చెడిపోతే తీసి వీ డూ ఎనస్టమోసిస్. ఒక్కోసారి ఏమవుద్దంటే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ లో ఆ చేసిన ఎనస్టమోసిస్ ఏదైనా లీక్ అవ్వచ్చు, లేదా మళ్ళీ పేగులు అతుకులు రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ బాడీ. అదేదో సర్జన్ ఫెయిల్ అయింది, సర్జరీ చేస్తే పాడైంది కాదు రీజన్. దట్ ఇన్బిల్ట్ మన సిస్టమ్ లోనే ప్రాబ్లం. పేగుల అతుకులు ఎందుకు వస్తాయి? అందరికి రావు కదా, ఓన్లీ కొంతమంది లిమిటెడ్ పాపులేషన్ కి వస్తుంది. ఇట్స్ అన్ఫార్చునేట్. అది మనం ఎందుకు వస్తుంది ఏంటనేది నో వన్ హ్యాస్ డయాగ్నోస్డ్. దానికి ట్రీట్మెంట్ కూడా ఏ కెమికల్స్ అవన్నీ వాష్ ఇస్తాం, అవన్నీ చేస్తాం కానీ బట్ స్టిల్ వచ్చేది వస్తుంది. కానీ సో పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఐడెంటిఫైయింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఒకవేళ వచ్చింది పోస్ట్ ఆప్, తప్పదు, వీ హ్యావ్ టు డిస్కస్ విత్ ద పేషెంట్ అండ్ ట్రీట్ అకార్డింగ్లీ. లేదా ఒకసారి మనకి సర్జరీ ఏదన్నా కాంప్లెక్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 to 8 hours సర్జరీ చేసాము, ఎక్కడో మనం అంత క్లీన్గా ఉందని ఏ డాక్టర్ కూడా పేషెంట్ హార్మ్ చేయాలని చేయడండి సర్జరీ. 100% బాగుండాలి, 110% రికవరీ అయితేనే ద డాక్టర్ ఆల్సో ఈ సాటిస్ఫైడ్ ఎండ్ ఆఫ్ ద డే. కాకపోతే ఎక్కడో చిన్న లీక్ ఉంది ఎక్కడో, అది మనకి ఎంత అన్ని చూసుకున్నా కూడా కనపడలేదు. పోస్ట్ ఆప్ ఒక్కోసారి లీక్ ఉండొచ్చు, బట్ దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసి మనం దాన్ని కరెక్షన్ చేయగలిగితే దర్ ఈస్ నో ప్రాబ్లమ్ టు ద పేషెంట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అబౌట్ హౌ యూ కమ్యూనికేట్. కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రాబ్లం ఉంది, ఏమవుతుంది, విల్ ఐడెంటిఫై, విల్ టెల్ ద పేషెంట్ దెర్ ఇస్ అ ప్రాబ్లం, దాని ప్రకారం ట్రీట్మెంట్కి వెళ్తాం, విల్ డూ ద ట్రీట్మెంట్. దెర్ ఇస్ నథింగ్ లైక్ నోబడి, ఈవెన్ డాక్టర్స్ ఆర్ నాట్ గాడ్స్, దే ఆర్ నాట్ పర్ఫెక్ట్, దే ఆర్ హ్యూమన్స్. వాళ్ళు మనుషులే, వాళ్ళు మెషిన్లు కాదు, ఫ్యాక్టరీలు కాదు, రోబోట్లు కాదు. దే హ్యావ్ దేర్ ఓన్ హార్ట్, దేర్ ఓన్ ఫీలింగ్స్, దే హ్యావ్ దేర్ ఓన్ స్కిల్. బట్ ఎండ్ ఆఫ్ ద డే జనాలు రికగ్నైజ్ చేయాల్సిందంటే వాళ్ళు కూడా మనుషులే, తప్పు వాళ్ళు కూడా చేయొచ్చు. తప్పు చేసినంత మాత్రాన వాళ్ళని ఏదో సొసైటీలో తప్పు చేశారు ఇదేదో అయిపోయింది, అది తప్పండి. ఎందుకంటే మేము కష్టపడి చదువుకొని వచ్చి ట్రీట్మెంట్ చేసి ఎందుకు, టు సర్వ్ ద సొసైటీ, టు సేవ్. ఏదైనా సరే మేము ఒక 20 years, నా ఇప్పుడు 20 years ఎక్స్పీరియన్స్ అండి. దిస్ ఇస్ మై 22 years. 22 years లో ఎన్ని పాజిటివ్ సర్జరీస్, ఎన్ని కేసులు సక్సెస్ రేట్ ఎవరు చూడరండి. ఈ సర్జన్ ఒక్క కేసు సరిగ్గా చేయలేదు అనేదే బయటకు వస్తుంది. వెరీ అన్ఫార్చునేట్, వీఆర్ లివింగ్ ఇన్ దట్ సొసైటీ. ఏంటంటే నెగిటివ్ ని ఎక్కువ భూతద్దంలో పెట్టి చూస్తారు కానీ ఒక డాక్టర్ 15 ఏళ్ళు చదువుకున్నాడు, 20-22 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఎంత కష్టపడితే ఆ నేమ్ అట్లా కాపాడుకుంటూ వచ్చాడు 20 ఏళ్ళు అనేది మర్చిపోతున్నారు జనాలు. ఎందుకంటే ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఎ సోషల్ మెసేజ్ ఆల్సో త్రూ దిస్. ఏదో పోస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్ వస్తే సర్జన్ ఫెయిల్ అయిపోయాడు, ఏదో అయిపోయింది, ఏదో చేశారు లోపల, ఆ మైండ్ సెట్ నుంచి రావాలి బయటికి. ఒకసారి ఏంటంటే సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్. ఒకసారి ఏంటంటే మీకు తెలియదు ఏంటంటే ఒకసారి ట్రామాతో వస్తాడు పేషెంట్ విల్ నాట్ బి ఫిట్ ఫర్ సర్జరీ. ఏం చేయాలి, ఇమీడియట్ గా బ్లడ్ అనేది అరెస్ట్ చేయాలి అక్కడ బ్లీడింగ్. సో ఏం చేస్తాం, ఓపెన్ చేసి ఆ బ్లీడింగ్ అనేది అరెస్ట్ చేస్తాం. మిగిలింది అంతా ఏం చూడం మేము. అది అవసరమైతే 2వ సిట్టింగ్ 3rd సిట్టింగ్ అనేది మనం ఇన్ఫార్మ్ చేసి పేషెంట్ వీ టేక్ రిపీటెడ్ సర్జరీస్. అది అంత మాత్రాన అది సర్జరీ కాంప్లికేషన్ లేకపోతే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ అనేది కాదు. ఇట్స్ అబౌట్ ద ట్రీట్మెంట్ ప్రోటోకాల్. అది బ్లడ్ అరెస్ట్ చేస్తేనే పేషెంట్ ఫస్ట్ సర్వే అవుతాడు, తర్వాత కరెక్షన్ సర్జరీ చేస్తాం అనమాట. అట్లా మేము రిపీటెడ్ గా ఉంటదండి. కొన్ని ఒకసారి పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ వచ్చినా, కాబట్టి ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అది డాక్టర్స్ కానీ
మనం ఉండే హాస్పిటల్ స్టాఫ్ కానీ ఇమ్మీడియట్ ప్రాబ్లం ఉందా ఐడెంటిఫై చేయాలి, ట్రీట్మెంట్ చేసాం అనుకోండి, దెర్ ఇస్ నథింగ్ రాంగ్, వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్ వెరీ వెల్. సార్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో అంటే పాస్ట్ తో పోల్చుకుంటే రీసెంట్ టైమ్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ వింటున్నాం సార్. సో మేజర్ రీజన్ ఏమైండొచ్చు సార్ బ్రెస్ట్ క్యాన్సర్? సో అగైన్ అండి చెప్పినట్టు నేను జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ ఎందుకు మీకు ఇంత డిఫైన్ చెప్తున్నానంటే, స్వెల్లింగ్ ఉంది బ్రెస్ట్ లో, ఇమీడియట్ గా జనరల్ సర్జన్ కలవండి, హీ విల్ టెల్ యూ వెదర్ ఇట్స్ క్యాన్సర్ ఆర్ నాన్ క్యాన్సర్. క్యాన్సర్ అంటే డిపెండింగ్ ఆన్ దట్ దే విల్ డూ ఫర్దర్ ఎవాల్యుయేషన్. సింపుల్ మ్యామోగ్రామ్ జరుగుతుంది, మ్యామోగ్రఫీ, దాని తర్వాత అక్కడ ఏమన్నా డౌట్ ఉంటే ఎఫ్ఎన్ఏసి అంటాం, సూది పరీక్ష చేస్తారు. అది బినైన్ అనుకోండి, బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్, అది తీసేస్తాం. క్యాన్సర్ అనుకోండి, వీళ్ళు అగైన్ రెఫర్ టు ఆంకాలజిస్ట్, వాళ్ళు ఫర్దర్ గా దాన్ని స్టేజింగ్ చేస్తారు, పెట్ సిటీ చేస్తారు, దానికి ఏం చేయాలనే జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఆ చిన్న గడ్డే కదా వదిలేద్దాం, ఏముంది అది అందరికి నార్మల్గా వస్తుంది అనుకుంటారు. నో, ఎనీ బ్రెస్ట్ స్వెల్లింగ్ హ్యాస్ టు బి టేకెన్ వెరీ సీరియస్లీ. అందుకే యూజువల్ మేము ఎడ్యుకేట్ ఏం చేస్తామంటే ఫీమేల్స్ కూడా ఎవ్రీ మంత్ వాళ్ళ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. అది పీరియడ్స్ ముందు కానివ్వండి, తర్వాత కానివ్వండి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఎక్కడైనా చిన్న స్వెల్లింగ్ డౌట్ఫుల్గా ఉంది, ఒక 10-15 days అబ్జర్వ్ చేస్తారు, ఆ స్వెల్లింగ్ పెరుగుతుందా తగ్గుతుందా, ఆ స్వెల్లింగ్ అంతే ఉంటుందా, ఇమీడియట్ కన్సల్ట్ అవ్వండి. ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ డయాగ్నోసిస్ సరిగ్గా చేసుకోపోవటం వల్ల హాస్పిటల్కి వచ్చేటప్పటికి దే ఆర్ టర్నింగ్ ఇన్ టు క్యాన్సర్స్, నెగ్లిజెన్స్ వల్ల. ఇంకొక పార్ట్ ఏంటంటే, మన ఇండియాలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి పెరిగినాయి. నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్, వీఆర్ బికమింగ్ ద వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ క్యాన్సర్స్. ఎందుకు రీజన్స్ అంటే ఫుడ్ హ్యాబిట్స్, అగైన్ లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ రిలేటెడ్ టు దట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అబౌట్ ఫుడ్, స్ట్రెస్, హెల్త్ ఫ్యాక్టర్స్, డైట్, హెల్దీ ఎక్సర్సైజ్, వెయిట్ లాస్, అన్ని జాగ్రత్తగా ఉంటే ఏ ప్రాబ్లం రాదండి. వీ హ్యావ్ టు బికమ్ మోర్ వైబ్రెంట్ సొసైటీ డౌన్ ద లైన్, మోర్ హెల్దీ లైఫ్ స్టైల్. సో చాలా మంది బ్రెస్ట్ లో గెడ్డలు ఫీల్ అవుతూ ఉంటారు సార్. సో ప్రతి గెడ్డ అనేది క్యాన్సర్ కిందనే కన్సిడర్ చేయొచ్చు? లేదమ్మా, అదే అంటున్నాను నేను. యూజువల్లీ ఏంటంటే యంగ్ ఫీమేల్స్ వస్తారు, వాటిని ఫైబ్రో ఎడినోమాస్ అంటాం, లేదా ఫైబ్రో ఎడినోసిస్ అంటాం. బినైన్ అంటే దట్ ఈస్ నాన్ క్యాన్సర్. ఫైబ్రో ఎడినోమాస్ అయితే సర్జరీ చేయాలి, తప్పదు, అది మనకి స్కాన్ లోనే రిపోర్ట్ వస్తుంది. ఫైబ్రో ఎడినోసిస్ అనుకోండి, దానికి సంబంధించిన మెడికేషన్స్ ఉంటాయి, హార్మోన్ డ్రగ్స్ ఉంటాయి, ఒక 2 months అట్లా వాడాల్సి వస్తుంది. అది మీరు రెగ్యులర్ మీ గైనకాలజిస్ట్ తో కానీ ఎవరితో ఫాలోఅప్ లో ఉంటే వాళ్ళు మీకు ఓకే 6 months ఒకసారి స్కాన్ చేయిస్తాము. అదే అబౌవ్ 40-45 years ఎనీ బ్రెస్ట్ స్వెల్లింగ్ షుడ్ బి టేకెన్ సీరియస్లీ. ఎందుకంటే మోర్ ఆఫ్ అబౌవ్ 45-50 years అంటే వీ కన్సిడర్ ఫస్ట్ డయాగ్నోసిస్ యాజ్ క్యాన్సర్స్ అనమాట సమ్ టైమ్స్. సో అందుకే ఇమీడియట్ గా మేము పేషెంట్స్ ఎనీ 50 years అబౌవ్ బ్రెస్ట్ స్వెల్లింగ్ తో వచ్చింది అంటే ఫస్ట్ వీ డూ అల్ట్రాసౌండ్, మ్యామోగ్రఫీ, ఎఫ్ఎన్ఏసి. ఈ మూడిట్లో బినైన్ వచ్చినా కూడా వీ టెల్ దెమ్ టు గెట్ ఇట్ రిమూవ్డ్, తీసేయటం బెటర్. ఎందుకంటే అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం క్యాన్సర్ మారే ఛాన్స్ ఉంటుంది, బినైన్ అయినా సరే. సో అందుకని వీ నీడ్ టు ఏంటంటే బ్రెస్ట్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇనీషియల్ గా డయాగ్నోస్ చేస్తే ఫెంటాస్టిక్ రిజల్ట్స్ ఉంటుంది, నార్మల్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. క్యాన్సర్ అని ఏదో స్ప్రెడ్ అయిపోయింది ఆ భయం అవసరం లేదు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డయాగ్నోజింగ్ ఎర్లీ అండ్ ట్రీటింగ్ ఎర్లీ. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకుంటుంటే గర్ల్స్ ఎక్కువ వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్ లో కానీ మోడల్స్ లో కానీ ఎవరైనా చూసుకున్నా కానీ సిలికాన్ అనేవి ఇంజెక్ట్ చేసుకుంటూ ఉన్నారు సార్. సో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఏమి ఉంటాయా సార్? అంటే ఇది సిలికాన్ అనేది ఇంజెక్ట్ చేయటం ఉండదమ్మా. దీని ఏంటంటే బేసిక్ ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అంటాం. కాకపోతే ఏంటంటే దే ఆర్ టోటల్లీ సేఫ్, దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఎందుకంటే మా హాస్పిటల్లో కూడా రొటీన్ గా చేస్తారు బ్రెస్ట్ ఇంప్లాంట్స్. దానికి ఏంటంటే ఆల్మోస్ట్ మీకు ఎట్లా ఒక బెలూన్ లాగా కవర్ ఉంటుందో, ఇట్ హ్యాస్ ఎ కవరింగ్ అండ్ కేసింగ్ ఇంప్లాంట్ చేసినప్పుడు. దట్ హ్యాస్ గాట్ నో సచ్ ఫైండింగ్ దట్ అది క్యాన్సర్ మారుతుందని అట్లా అయితే ఏం లేదు అట్ ప్రెసెంట్ స్టడీస్ లో. ఎనీ ఆఫ్ ద స్టడీస్. సో చాలా మంది పేషెంట్స్ ఇప్పుడు జనరల్ గా తీసుకుంటే థైరాయిడ్ కూడా ఒక కామన్ అయిపోయింది సార్. ఎస్. సో థైరాయిడ్ లో కూడా మనకి స్టేజెస్ ఉంటాయి సార్ సర్జరీస్ కి ఏమన్నా? ఎస్. థైరాయిడ్లో ఏంటంటే ఒకటి హైపర్ థైరాయిడిజం అంటాం, అది మెడికల్ మేనేజ్మెంట్. హైపర్ అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉంటాం బాడీలో, హైపో అంటే హార్మోన్ దట్ ఈస్ కంప్లీట్లీ టేకెన్ బై ఎండోక్రైనాలజీ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్. యాజ్ ఫార్ ఎస్ సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము ఎప్పుడు కన్సిడర్ చేస్తాం అంటే థైరాయిడ్ లో స్వెల్లింగ్స్ తో వస్తాయి పేషెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్వియస్ ఇక్కడ నెక్ లో స్వెల్లింగ్స్ కనపడుతున్నాయి, దాంట్లో మనకి సాలిటరీ నాడ్యూల్ అంటాం, మల్టీ నాడ్యులర్ గాయిటర్స్ అంటాం. సో వీటికి ఏంటంటే యూజువల్ గా ఒకవేళ
మళ్ళీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు 2 లోబ్స్ ఉంటాయి అనమాట థైరాయిడ్లో, రైట్ లెఫ్ట్ లోబ్. ఒకవేళ ఓన్లీ రైట్ లోబ్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, వీ గో ఫర్ సర్జరీ అండ్ రిమూవ్ ఇట్ ఆఫ్. ఆ సర్జరీ చేసే ముందు వీ డూ అల్ట్రాసౌండ్, నెక్, సిటీ, దాని తర్వాత దానికి కూడా మళ్ళీ FNAC చేయిస్తాం ఇది ఏదైనా క్యాన్సర్ ఉందా అని. సో దట్ ఈస్ వన్ ఫెసెటెడ్ ట్రీట్మెంట్. ఏది సింపుల్ హెమీథైరాయిడెక్టమీ అంటారు, అంటే సగం థైరాయిడ్ తీసేస్తాం. లేదు 2 సైడ్లు మనకి థైరాయిడ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, మల్టీనాడ్యులర్, బట్ ఇట్ ఈస్ బినైన్. దాంట్లో వీ డూ వాట్ ఈస్ కాల్డ్ సబ్ టోటల్ ఆర్ టోటల్ థైరాయిడెక్టమీ, వేర్ కంప్లీట్ థైరాయిడ్ అనేది తీసేస్తాం, ఎందుకంటే బోత్ లోబ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి. కాబట్టి కొంచెం థైరాయిడ్ టిష్యూ వదులుతాము. కాకపోతే వీళ్ళకి ఏంటంటే రీప్లేస్మెంట్ అనేది థైరాయిడ్ ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ వాడాలి, టోటల్ థైరాయిడెక్టమీ, సబ్ టోటల్ వీటిలో చేసినప్పుడు. నెక్స్ట్ కమ్స్ థర్డ్ ఇస్ క్యాన్సర్స్. అది వీ విల్ ఐడెంటిఫై అగైన్ విత్ FNAC. FNACలో మనకు డౌట్ఫుల్గా క్యాన్సర్ ఉంది అనుకోండి, దెన్ విల్ గో ఫర్ PET CT, ఎక్కడన్నా వేరే చోటకి స్ప్రెడ్ అయిందా, దెన్ వీ డూ టోటల్ థైరాయిడ్ లింఫ్ నోడ్ డిసెక్షన్ అంటాం. దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఒక సైడ్ నాడ్యూల్ ఉంది, FNAC చేసాము, వాళ్ళు కన్ఫర్మ్ గా క్యాన్సర్ అని ఇవ్వలేదు మనకు పెథాలజీ డిపార్ట్మెంట్, డౌట్ఫుల్ గా ఇచ్చారు. సో వీటికి ఏం చేస్తాం అంటే ఆన్ టేబుల్ హెమీథైరాయిడెక్టమీ చేస్తాం అనమాట. సగం థైరాయిడ్ తీసి వి సెండ్ ఫర్ ఫ్రోజన్ సెక్షన్. ఫ్రోజన్ సెక్షన్ అంటే అక్కడ అప్పటికప్పుడు మనకు బయాప్సీ రిపోర్ట్ అనేది అక్కడ పెథాలజీ వాళ్ళు ఆన్ టేబుల్ పక్కనే మనకు తీసుకొని రిపోర్ట్ ఇస్తారనమాట. దాన్ని బట్టి మిగిలింది కూడా తీయటమా లేదా అనేది వీ టేక్ ఎ డెసిషన్ ఆన్ టేబుల్. సో ఫ్రోజన్ సెక్షన్ పాజిటివ్ ఉంది అనుకోండి, వి రిమూవ్ అదర్ సైడ్ ఆఫ్ ద థైరాయిడ్. దాంట్లో నెగిటివ్ ఉంది అనుకోండి, మనం ముట్టుకోం, వి లీవ్ ద నార్మల్ పార్ట్ అండ్ వి రిమూవ్ ద ఎఫెక్టెడ్ పార్ట్. దట్ ఈస్ వాట్ ఈస్ రొటీన్లీ ఫర్ థైరాయిడ్ సర్జరీస్. ఓకే, సో సర్జరీ అయిన తర్వాత కూడా ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? బాగుంటుందమ్మా, రిజల్ట్స్ చాలా బాగుంటాయి థైరాయిడ్ కి. విత్ ఇన్ 2-3 days దే కెన్ రొటీన్ ఇంట్లో ఉన్న యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు 1 week లో. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పోస్ట్ క్యాన్సర్ థైరాయిడ్ తీసేస్తాం కదా, వాళ్ళకి మాత్రం కొంచెం రికవరీ అనేది లేట్ అవుతుంది. ప్లస్ డిపెండ్స్ ఆన్ ద స్ప్రెడ్, స్టేజింగ్, వాళ్ళకి రేడియోయిడిన్ అబ్లేషన్ ఏమైనా చేయాలా తర్వాత, అది మాత్రం కొంచెం రికవరీ అనేది టైం పడుతుంది. కానీ బినైన్లో హార్డ్లీ 5 days to 1 week మ్యాక్స్. ఓకే సార్, ఒక మిత్ ఉంటుంది థైరాయిడ్ సర్జరీ జరిగితే వాయిస్ అనేది చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి. సో థైరాయిడ్ సర్జరీ జరిగితే నిజంగానే మన వాయిస్ అనేది చేంజ్ అవుతుందా? లేదమ్మా, ఐ బీన్ ఆపరేటింగ్ థైరాయిడ్స్ ఫర్ లాస్ట్ 22 years. హార్డ్లీ వీ సీ ఇన్ ఎనీ వాయిస్ చేంజ్. అది కూడా ఎందుకు వస్తుందంటే, మనకి థైరాయిడ్ కింద నరువు ఉంటది, ఆ నరువు ఒకసారి సపరేట్ చేసేటప్పుడు ఇంజురీ అనేది, ఇంజురీ అన్నగాని కొంచెం న్యూరోపెరాక్సీ అంటాం. బేసిక్ అంటే నరువు కొన్ని రోజులు పనిచేయదు, దానివల్ల కొంచెం వాయిస్ చేంజ్ ఉంటుంది తప్పితే, బట్ దే విల్ రికవర్ దేర్ వాయిస్ బ్యాక్. అన్లెస్ ఇంకా క్యాన్సర్స్ అయ్యి కంప్లీట్ నరువు ఇన్వాల్వ్ అయిపోయి నరువు డ్యామేజ్ అయితే డెఫినెట్లీ దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ వాయిస్ చేంజ్ అండ్ వాయిస్ రిడక్షన్. కానీ ఏదైతే బినైన్ డిసీజ్ లో మేము చేస్తామో దట్ ఈస్ కాల్డ్ న్యూరోపెరాక్సియా. అంటే నర్వ్ పెరాలిసిస్ అవుతుంది కొన్ని రోజులు, బట్ ఇట్ విల్ రికవర్ ఆన్ ఇట్స్ ఓన్, దెన్ దే విల్ గెట్ నార్మల్ వాయిస్. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. సార్, మనం వింటూ ఉంటాం కడుపులో అల్సర్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో అల్సర్స్ ఉన్నప్పుడు మెడికేషన్ త్రూ మనం క్లియర్ చేయొచ్చా, లేదా కంపల్సరీ సర్జరీ అనేది ఇంపార్టెంట్? యా, బేసిక్ గా బినైన్ అల్సర్స్ ఉంటాయమ్మా, దాంట్లో మళ్ళీ క్యాన్సరస్ ఉంటాయి అల్సర్స్ కూడా. అందుకే అల్సర్ ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సింపుల్ గ్యాస్ట్రైటిస్ ఉంది, కడుపు ఉబ్బరం ఉంది, వాంతులు అవుతున్నాయి కంటిన్యూస్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 to 4 months ఉంది, ఏం చేయాలి? మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ని కలిసి ఒకటి ఎండోస్కోపీ చేస్తే దాంట్లో అల్సర్ పొజిషన్ చూస్తారు, ఎక్కడుందో లొకేషన్. ఒకటి సైజ్ అనేది తెలుస్తుంది ఎండోస్కోపీలో. దాని తర్వాత దే టేక్ ఎ బయాప్సీ, దాని తర్వాత H. pylori టెస్ట్ అంటాం, ఇట్స్ ఎ బ్యాక్టీరియా అనమాట. అది కనుక పాజిటివ్ వచ్చింది అనుకోండి, వీ నీడ్ టు యూస్ 21 days కోర్స్ ఉంటుంది మెడికేషన్. వన్స్ వీ యూజ్ దిస్ మెడికేషన్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంతా చేస్తే మెడికేషన్ తోనే మీకు కంప్లీట్ ట్రీట్మెంట్ అంటూ అయిపోతుంది. కాకపోతే ఎప్పుడైతే ప్రాబ్లం మనకు బయాప్సీలో డౌట్ఫుల్ గా క్యాన్సర్ అని వచ్చింది, ఫర్దర్ గా దీనికి ఎవాల్యుయేట్ చేసి సర్జరీ చేయాలనుకోండి, కంప్లీట్ ట్రీట్మెంట్ విల్ కంప్లీట్లీ చేంజ్ ఫర్ అల్సర్స్. అది సబ్ టోటల్ గ్యాస్ట్రెక్టమీ అంటాం, పార్షియల్ గ్యాస్ట్రెక్టమీ అంటాం, అది కంప్లీట్ రూ అండ్ వెజిజినోస్టమీ. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. సో సింపుల్ అల్సర్స్, డూ ఎండోస్కోపీ, ఐడెంటిఫై, మెడికేషన్, దాంట్లో కూడా మళ్ళీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, దీంట్లో కూడా ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్లీ అవాయిడెడ్. ఇంకా నో అదర్ గో. మళ్ళీ మీరు ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకుంటే డెఫినెట్ గా అల్సర్స్ విల్ రికర్. అంటే మన ఫుడ్ వల్ల కానీ, లేకపోతే చాలా మంది మసాలా ఫుడ్ తింటూ ఉంటారు, ఆయిలీ ఫుడ్ తింటూ ఉంటారు, సో అవే రీజన్స్ అయ్యండి? 100% దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఎందుకంటే బేసిక్ ఏంటి, మనకి ఎవ్రీ 4 to 6 hours యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది స్టమక్ లో. అది ఎవరో దేని మీద యాక్ట్ చేయాలి? మనం తినే ఆహారం మీద యాక్ట్ చేయాలి. సో ఫుడ్ మీద యాక్ట్ చేస్తేనే
డైజెషన్ ప్రాసెస్ అనేది నార్మల్ ప్రొసీజర్. దిస్ ఇస్ హౌ నార్మల్ డైజెషన్ అనేది జరుగుతుంది. కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు, ఏదో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, లంచ్ స్కిప్ చేస్తారు, లేదా కొంతమంది డిన్నర్ స్కిప్ చేస్తారు. 14 to 16 hours గ్యాప్ ఉంది. ఆ యాసిడ్ ఏం చేయాలి, ఇట్ విల్ స్టార్ట్ యాక్టింగ్ ఆన్ యువర్ ఓన్ స్టమక్, యువర్ ఓన్ డియోడినమ్, దేర్ బై కాజింగ్ మల్టిపుల్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్. సో అల్సర్ వచ్చినప్పుడు అగైన్ దట్ ఈస్ వై టైమింగ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్, మీరు తినే ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్లస్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్, మనం తినే ఫుడ్ హెల్దీగా ఉందా లేదా అనేది కూడా వీ నీడ్ టు అండర్స్టాండ్. సో చాలా మంది డాక్టర్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ ని సోషల్ మీడియాని ఒక ప్లాట్ఫామ్ గా తీసుకుని చెప్తూ ఉంటారు హెల్త్ టిప్స్ అనేది. సో దాంట్లో అంటూ ఉంటారు అనమాట, వీక్లీ వన్స్ అయినా ఫాస్టింగ్ ఉండండి, బెటర్, మీ హెల్త్ బాగుంటది అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు చెప్పారు లైక్ మనం ఫుడ్ స్కిప్ చేస్తే అక్కడ యాసిడ్ అనేది వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది అనేసి. సో వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఉండడం బెటర్. వీక్లీ వన్స్ దెర్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం అమ్మా. ప్రాబ్లం ఎప్పుడంటే మీరు కంటిన్యూస్ గా ఇర్రెగ్యులర్ గా ఫుడ్ తిని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, దెన్ యూ ఆర్ బౌండ్ టు గెట్ ఎఫెక్టెడ్. ఒకరోజు ఫాస్టింగ్ తింటే ప్రాబ్లం లేదు, కంటిన్యూస్ మీరు అదే పనిగా ఒక వారం 10 రోజులు, నెల 2 నెలలు స్కిప్ కొట్టి, డిన్నర్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ కొట్టి, డైరెక్ట్ కాఫీలు తాగి, డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి, లంచ్ టైంలో లంచ్లు తిని, డిన్నర్ తర్వాత నుంచి మీకు లంచ్ దాకా మధ్యలో ఏం లేకపోతే డెఫినెట్ గా ఇట్ ఈస్ బౌండ్ టు కాజ్ ఎ ప్రాబ్లం. బట్ బీయింగ్ ఫాస్టింగ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే సార్, అంటే అల్సర్స్ మన కడుపులో ఉన్నప్పుడు ఏమైనా సింటమ్స్ చూపిస్తాయా సార్ మనకి? డెఫినెట్ గా అమ్మా. ఒకటి, యూ విల్ గెట్ బ్లోటింగ్ సెన్సేషన్, కడుపు ఉబ్బరం అంటారు, వామిటింగ్స్, దాని తర్వాత గ్యాస్ అరగపోవటం ఫుడ్, ఓకే, దాని తర్వాత పెయిన్ వస్తూ ఉంటుంది ఎపిగాస్ట్రిక్ రీజియన్ లో. సో దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ అల్సర్స్. కొంతమందికి ఏంటంటే ఫుడ్ తింటేనే రిలీఫ్ వస్తుంది పెయిన్, అది కూడా వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ డ్యూరల్ అల్సర్. సార్ ఇప్పుడు మోస్ట్ కామన్ పేషెంట్స్, డయాబెటిక్స్ పేషెంట్స్ కానీ లేకపోతే బీపీ పేషెంట్స్ కానీ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఒకవేళ సర్జరీ జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? బేసిక్ గా డయాబెటీస్, హైపర్ టెన్షన్ వల్ల ఏం పెద్ద ఇష్యూస్ ఉండవమ్మా సర్జరీ చేసినప్పుడు. కాకపోతే ఏంటంటే అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా, మెయిన్ మేము చూసుకునేది ఏంటంటే ఎమర్జెన్సీలో తప్పదు, అది బీపీ ఎంత ఉన్నా, షుగర్ ఎంత ఉన్నా తీసుకోవాల్సిందే. కాకపోతే ఎలెక్టివ్లో ఏం చేస్తామంటే వీ ఎవాల్యుయేట్ HbA1c, ఫాస్టింగ్ షుగర్స్, బీపీ హై ఉందా, వీ కన్సల్ట్ ఫిజిషియన్స్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్, అది కంట్రోల్లో తెచ్చుకుంటాం. ఎందుకంటే కంట్రోల్ తెచ్చుకోకపోతే 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి సర్జరీ చేసినప్పుడు హై షుగర్స్ ఉన్నా, దాని తర్వాత బీపీ హై ఉన్నా కూడా ఎనస్థీషియా వల్ల దేర్ విల్ బి సమ్ ఇష్యూస్ పేషెంట్ రికవరీకి. ఇమీడియట్ పోస్ట్ ఆప్ అంటాం, అంటే సర్జరీ తర్వాత రికవరీ అవడానికి. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే షుగర్ కంట్రోల్ లేకుండా సర్జరీస్ చేస్తే బేసిక్గా రికవరీ ఆఫ్ ద వూండ్, మనకు వూండ్ హీలింగ్ అనేది డిలే అవుతుంది, ప్లస్ వూండ్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ విల్ బి వెరీ హై. సో యూజువల్లీ ఏంటంటే మేము అంత తొందరగా ఎలెక్టివ్ కేసులు చెయ్యం, హై బీపీ, హై షుగర్స్ ఉన్నా కూడా కంట్రోల్ చేసుకోమనే, కంట్రోల్ చేసిన తర్వాత వీ గో ఫర్ ఎలెక్టివ్ ప్రొసీజర్స్. ఇంకా ఎమర్జెన్సీ అంటే వీ నీడ్ టు టేక్ ప్రికాషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్ గా మనకి కంట్రోల్ రావాలి, షుగర్ ఎమర్జెన్సీలో చేయాలి అంటే వీ పుట్ దెమ్ ఆన్ ఇన్సులిన్, దాంతో NTG డ్రిప్స్ అంటాం బీపీకి, అవి పెట్టుకొని వీ గో ఫర్ ఎమర్జెన్సీ సర్జరీస్. ఓకే సార్, యాజ్ అ సర్జన్ గా, జనరల్ సర్జన్ గా మీరు చేసే సర్జరీస్ లో ఏది కాంప్లికేషన్ అనిపిస్తుంది సార్? మోస్ట్ కాంప్లికేషన్ సర్జరీ అనిపిస్తుంది సార్? అంటే అలా ఏం లేదమ్మా, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఎవ్రీ సర్జరీ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ వచ్చేది మా మీద ట్రస్ట్తో. సో ఈ సర్జరీ కాంప్లికేట్, ఈ సర్జరీ రిలాక్స్ అవుతాము అట్లా ఏం ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ సింపుల్ లేజర్, లాప్రోస్కోపీ అన్నీ సింపుల్గా అయిపోతాయి. కానీ మెయిన్ కేసెస్ ఏంటంటే ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్స్ అంటాం, అంటే పేగు అడ్డం పడి వస్తారు కదా, ప్లస్ ట్రామాతో వస్తారు, యాక్సిడెంట్స్, స్ప్లీనిక్ ఇంజరీస్, లివర్ ఇంజరీస్, దీస్ ఆర్ లిటిల్ బిట్ హై రిస్క్. అండ్ ఎందుకంటే పేషెంట్ మన దగ్గరకు వచ్చేటప్పుడు క్రిటికల్ స్టేజ్ లో ఉంటాడు, వీ విల్ ఆల్సో హ్యావ్ దట్ యాంగ్జైటీ, ఎంత బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది పేషెంట్ కి సర్జరీ తర్వాత, ఎట్లా రికవరీ అవుతాడా లేదా. ప్లస్ ఒకసారి మీకు ఇప్పుడు చెప్పినట్టు పేషెంట్ ఒకసారి కార్డియాక్ ఇష్యూస్ ఉండొచ్చు, కిడ్నీ ఇష్యూస్ ఉండొచ్చు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అవి కంట్రోల్లో లేవు. దోస్ ఆర్ క్రిటికల్ కేసెస్. డెఫినెట్ గా దెర్ ఇస్ స్కోప్ ఆఫ్ కాంప్లికేషన్స్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఎట్లుందంటే సిస్టమ్, ఇట్స్ ఎ టీమ్ వర్క్. వి ఎట్ మాదాపూర్ మెడికవర్ నాకు మంచి టీమ్ ఉంది యాక్చువల్గా. వీఆర్ ఆల్మోస్ట్ 10 to 15 of us. సో వి వర్క్ యాజ్ ఎ టీమ్ అనమాట. సో ఏంటంటే ఎంత కాంప్లికేటెడ్ కేసు ఉన్నా కూడా మేము తీసుకుంటాం. ఇక మేము అక్కడి నుంచి రిఫర్ చేయటం అంటూ ఏం ఉండదు కేసు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ అవైలబుల్. సో ఏదైనా కాంప్లికేషన్ ఉన్నా కూడా వీ హ్యావ్ అ టీమ్
who take care of those issues. So I don't say it is a complicated or complex surgeries, but when the system is there, we should not be worried about whatever the complication is. పేషెంట్స్ కి అంటే ఇది వచ్చింది ఈ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇన్ఫెక్టెడ్ అయినా ఏ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలనేది ప్రాపర్ గా తెలీదు. Yes. సో ఎలాంటి సిచ్యువేషన్ లో జనరల్ సర్జన్ ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది సార్? యా, బేసిక్ గా మీకు సింపుల్ గా నేను ఇప్పుడు డివైడ్ చేస్తానమ్మా మీకు ఇంకా క్లారిటీగా తెలియటానికి. ఒకటి లంప్స్, స్వెల్లింగ్స్ అంటాం. అది నెక్ అయి ఉండొచ్చు, బ్రెస్ట్ అయి ఉండొచ్చు, బాడీలో ఎక్కడన్నా అయి ఉండొచ్చు, లైపోమాస్ అంటాం, సిబేసిస్లు అంటాము, లేదా చిన్న యాప్సిస్లు, పస్ పాయింటింగ్స్ అయి ఉంటే దట్ యూ కెన్ మీట్ ఎ జనరల్ సర్జన్, ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కమింగ్ టు ఆల్మోస్ట్ ఐ టోల్ కవర్డ్ థైరాయిడ్ కానీ ఇనీషియల్ గా ఎవాల్యుయేషన్ కావాలి. నాన్ మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఒక సర్జన్ కలవాలంటే జనరల్ సర్జన్ కలవచ్చు. సేమ్ లైక్ బ్రెస్ట్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, బినైన్ ట్యూమర్స్ కి యూ కెన్ మీట్ అ జనరల్ సర్జన్. నెక్స్ట్ కమింగ్ టు కోలోరెక్టల్. కోలోరెక్టల్ యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, piles, fissure, fistulas, complex fistulas. So that is taken care by a general surgeon. Okay, then coming to podiatry. అంటే ఐఎమ్ ఎక్స్క్లూజివ్లీ ఐ డూ పొడియాట్రీ ఆల్సో. పొడియాట్రీ అంటే బేసిక్ గా ట్రీటింగ్ డయాబెటిక్ ఫుడ్స్ అనమాట. సో మీరు వేసుకునే చెప్పులు సరిగ్గా ఉన్నాయా లేవా, ఫుట్వేర్ సరిగ్గా ఉందా లేదా, దాని తర్వాత అల్సర్స్ ఎందుకు వస్తున్నాయి, కాన్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి, క్యాలస్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి, వాటికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి. It's again a separate specialization which we have, I take care అనమాట. So and followed by robotic surgeries. Robotic surgery lo we do pediatric surgeries, fundoplications, we do many gastric surgeries, దాని తర్వాత we do any hernias, దాని తర్వాత gall bladder surgeries. So ఏంటంటే basic department we cover all the categories, but beyond our scope definitely we refer to higher specialties. సో ఫస్ట్ బేసిక్ మీకు ప్రాబ్లం ఏంటి తెలియాలి. డైరెక్ట్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన చేయడు కదా అన్ని ట్రీట్మెంట్లు, వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్తే అన్ని ట్రీట్మెంట్లు చేయడు కదా. అన్లెస్ సమ్మన్ ఈస్ దేర్ టు ఫైండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం, దెన్ వీ రిఫర్ దోస్ కేసెస్ టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనమాట. సో ఈ జనరల్ మెడిసిన్ ఎలా చేస్తుందో వర్క్, సేమ్ దట్ ఈస్ హౌ జనరల్ సర్జన్ డస్ ఎ జాబ్. సో బేసిక్ ప్రాబ్లం వీ ఐడెంటిఫైడ్, వెన్ వీ కెన్ డీల్ ఇట్ వీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. When we are not able to deal with that is a major issue. క్యాన్సర్ ఉంది, ప్లాస్టిక్ సర్జరీ, రీకన్స్ట్రక్షన్ చేయాలి, వాస్కులర్ కంప్లీట్ బ్లడ్ వెజల్స్ బ్లాక్ ఉన్నాయి, థ్రాంబోస్ ఉంది, వాస్కులర్ డిపార్ట్మెంట్ విల్ గెట్ ఇన్వాల్వ్. అట్లా మల్టీ ఫెసిటెడ్ డిపార్ట్మెంట్స్ విల్ గెట్ ఇన్వాల్వ్ అనమాట. ఓకే, యా, దిస్ ఈస్ అబౌట్ జనరల్ సర్జరీ. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.